ప్రయత్నం చేస్తుంది ఇండియా. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వాషింగ్టన్ డీసీ మధ్య విమాన సర్వీసులను తగ్గించేసింది. ఈ అంశానికి సంబంధించి ఎయిర్ ఇండియా ఒక కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఎయిర్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ తెలుపుతోంది. ఫ్లీట్ అప్గ్రేడ్, గగనతల పరిమితుల వల్ల విమానాలు రద్దు చేస్తున్నామంటూ కూడా ప్రకటించింది. ఒక ప్రదేశం లేదంటే ఒక ప్రాంతం, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో రోడ్లు, పర్యాటకం లేదంటే ముఖ్యంగా రవాణా వ్యవస్థ బాగుండాలి. అదే రెండు దేశాల మధ్య ఏదైనా సరే ఒక బంధం పెరగాలి అంటే ఆ రెండు దేశాలకి అతి ముఖ్యమైనది ఖచ్చితంగా రవాణా సౌకర్యాలు. ప్రయాణికులు వెళ్ళాలన్నా సరే, ఏవైనా గూడ్స్ తీసుకువెళ్ళాలన్నా సరే ఎంత ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాం అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు వరుసగా అమెరికాకి బుద్ధి చెప్పే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి భారత్, తమకు మద్దతుగా నిలుస్తున్నటువంటి రష్యా లాంటి మిత్రులతో బంధాలు పెంచుకుంటూ మన మీద అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి ట్రంప్ లాంటి లేదంటే అమెరికా లాంటి దేశాలకు బుద్ధొచ్చేలా చేస్తున్నటువంటి భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా మన దేశం మీద ఏదైనా ఒక దేశం అక్కసు వెళ్ళగక్కుతుంటే, మన దేశానికి నష్టపరిచే విధంగా ఏదైనా ఒక దేశం కానీ ఒక నాయకుడు కానీ వ్యవహరిస్తుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్లుగా మన దేశం పట్ల ప్రేమ కలిగినటువంటి, మన దేశంలో ఎదుగుతున్నటువంటి, మన మట్టి మీద ఉన్నటువంటి ఖచ్చితంగా కంపెనీలైనా సరే ప్రజలైనా సరే తమ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. గతంలో టర్కీ విషయంలో మనం అదే చూసాం. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా ఉన్నప్పుడు టర్కీకి వెళ్ళడానికి లేకుండా అందరూ నిర్ణయం తీసుకున్నారు, ఒక మాట మీద నించున్నారు. అక్కడికి వెళ్ళొద్దు, పర్యాటకం అక్కడ మన డబ్బులతో మన పర్యాటకులతో అక్కడ డబ్బులు ఎర్న్ చేసుకుంటూ మన మీదే విషయం కక్కినటువంటి దేశాలకు పర్యాటకం ఎంత దెబ్బతిన్నదో మనం చూసాం. గతంలో లక్షద్వీప్ విషయంలో కూడా మనం చూసాం. ఇప్పుడు అలాంటి ఒక పరిణామంగా మనం చూడొచ్చా? ఎయిర్ ఇండియా తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం మనం చూస్తున్నాం. ఢిల్లీ వాషింగ్టన్ డీసీ మధ్య ఎయిర్ ఇండియాకి సంబంధించి విమానాలు నడుస్తూ ఉండేవి. ఇప్పుడు అంటే డైరెక్ట్ సర్వీసులు ఉండేవి, కానీ ఇప్పుడు డైరెక్ట్ సర్వీసులను రద్దు చేస్తూ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య ఒక మంచి సంబంధం ఉన్నది అనడానికి ఒక నిర్వచనంగా ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం కానీ ఆ రెండు దేశాల మధ్య రాకపోకలకు వీలయ్యేటువంటి అవకాశాలు కానీ ఎంత బాగున్నాయనేది చూసుకుంటాం. వాణిజ్యం బాగుంటే, ఇరు దేశాల మధ్య రాకపోకలకి ఎంత మెరుగైన అవకాశాలు ఉంటే అంత మంచి బంధాలు ఉన్నాయనడానికి ఒక నిదర్శనంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి రాద్ధాంతం వల్ల, అమెరికా రుద్దుతున్నటువంటి ఈ టారిఫ్ల వల్ల, ట్రంప్ వెళ్ళగక్కుతున్నటువంటి విషం వల్ల భారతీయులకు మాత్రం ఉండదా ఆ కోపం? భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలకు ఉండదా ఆ కోపం? భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు గతంలో మన దేశానికి నష్టపరిచే విధంగా వ్యవహరించినటువంటి అనేక దేశాల విషయంలో భారతీయులు వ్యవహరించినటువంటి తీరు, భారతీయులు చూపించినటువంటి ఆ దేశభక్తి, మన మట్టి మీద ఉన్నటువంటి ప్రేమ ఖచ్చితంగా చాలా గొప్పగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి ఒక పరిస్థితిని, అలాంటి ఒక నిర్ణయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మన లక్షద్వీప్ ఎంత గొప్పగా డెవలప్ అయిందో మనం చూసాం. ఇప్పుడు మరొకసారి టర్కీ విషయంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఎయిర్ ఇండియా అలాంటి ఒక నిర్ణయం తీసుకుంది. మన దేశం మీద వెళ్ళగక్కుతున్నటువంటి ఈ అక్కస్కు సమాధానంగా అక్కడి వరకు ఉన్నటువంటి డైరెక్ట్ సర్వీసులను రద్దు చేసింది. ఆ దేశానికి మన వల్ల వస్తున్నటువంటి ఆదాయం కానీ, ఆ దేశానికి మన వల్ల జరుగుతున్నటువంటి మేలు కానీ మర్చిపోయి సైలెంట్గా ఉంటున్నాం కదా అని, తిరిగి గట్టిగా రియాక్ట్ అవ్వడం లేదు కదా అని మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నటువంటి దేశానికి ఇప్పటికే కేవలం ప్రభుత్వమే కాదు, పౌరులు సైతం, కంపెనీలు సైతం, సంస్థలు సైతం ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి సంసిద్ధం అవుతున్నారు. ఆ దేశంతో వాణిజ్యాలను తగ్గించుకోవడానికి మనం సంసిద్ధం అవుతున్నాం.
మన మీద వాళ్ళకి ఆ దేశం యొక్క ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తులను రుద్దుతాం, మన దేశ రైతులను నష్టపరుస్తామంటే ఎందుకు ఊరుకుంటాం? మోదీ ఇప్పటికే క్లియర్గా ఈ అంశంలో ప్రకటించారు. మన విదేశాంగ శాఖ క్లారిటీ మెయింటైన్ చేస్తుంది. మన శత్రు దేశాలను తీసుకువెళ్ళి మన శత్రు దేశాల యొక్క సైనికాధికారులను అక్కడ వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాజమర్యాదలు చేసి మన మీద అణుబాంబులు వేయిస్తామని బెదిరిస్తుంటే ఊరుకోవాలా? మన దేశాన్ని నాశనం చేస్తామంటుంటే ఊరుకోవాలా? మన ప్రజలకు ఖచ్చితంగా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతీయులకు తమ సొంత గడ్డ మీద, తమ మట్టి మీద, తమ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఎనలేనిదనే చెప్పాలి. దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. అన్ని సంస్థలు కేవలం ఇండివిజువల్ పీపులే కాదు, సైన్యమే కాదు, అవసరమైతే వ్యాపార సంస్థలు సైతం తమకు నష్టం జరిగినా సరే మన దేశం పట్ల ఉండేటువంటి ఆ ప్రేమను చాటుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాయి. గతంలో మనం చూసాం, ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్న సమయంలో టర్కీ లాంటి దేశాలకు ఎన్నో సర్వీసులను క్లోజ్ చేసినటువంటి సంస్థలను మనం చూసాం. ప్రమోట్ చేశాయి ఆ సంస్థలు, వద్దు వెళ్ళొద్దు, మన శత్రువులను బలపరిచేటువంటి, మన శత్రువులకు మద్దతుగా నిలిచేటువంటి దేశాలకి మనం ఇన్కమ్ ఇచ్చి మన దేశానికి నష్టం చేకూర్చుకోకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి మన విలువ అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిణామం మనం చూస్తున్నాం. ఇది కేవలం ఎయిర్ ఇండియానే కాదు, అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి అనేక మంది ఇండియన్స్ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు తిరిగి భారతదేశానికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా లాభమైనా నష్టమైనా మన దేశంలో చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయనేది అర్థమవుతుంది. సో అలాంటి ఒక నిర్ణయం మనం చూస్తున్నాం. ఎయిర్ ఇండియా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, టారిఫ్లతో ఇండియాపై ట్రంప్ అక్కసు వెళ్ళగక్కుతున్న వేళ ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను క్లోజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన కూడా చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది అంటూ కూడా చెప్పింది. ఫ్లీట్ అప్గ్రేడ్ అలాగే గగనతల పరిమితుల వల్ల కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటామని చెప్తుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల ప్రభావం కూడా ఈ నిర్ణయం మీద ఉంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు మరిన్ని కంపెనీలు ఖచ్చితంగా ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం పట్ల తమకున్నటువంటి ప్రేమను నిరూపించుకునేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ చెప్తున్నారు. భారతదేశంలో భారతీయులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వొద్దంటున్నారు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దంటున్నారు. అమెరికాకేనా అలాంటి సౌకర్యం ఉంది, భారతీయులకు లేదా? మన మద్దతు వాళ్ళకి అవసరం లేదా? మనం వ్యాపారాలు చేస్తే అక్కడ ట్యాక్సులు కడుతున్నారు మన భారతీయులు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ట్యాక్సులు కడుతున్నారు కదా. మనం చేయలేమా అలాంటి పని? మన భారతీయులకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోలేమా? మన వ్యాపారాలు మన దేశంలో పెట్టుకోలేమా? మన నాలెడ్జ్ని మన దేశం అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకోలేమా?